ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్ల డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై స్పందించారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని హితవు పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆ దేశ తొలి మహిళ మెలానియా, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ దాడి నుంచి సురక్షితంగా బయటపడడంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. వారు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై స్పందించారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆ దేశ తొలి మహిళ మెలానియా, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ దాడి నుంచి సురక్షితంగా బయటపడడంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వారు సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హత్యకు కుట్ర జరిగిందా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆయన టార్గెట్ గానే కాల్పులు జరిగాయా? యుఎస్ ప్రెసిడెంట్ పాల్గొన్న కార్యక్రమంలో భద్రత లోపం ఎందుకు తలెత్తింది? బేసికలీ ఒక ఈవెంట్ అయినా, ఒక ప్రోగ్రాంలో అయినా ప్రెసిడెంట్ పాల్గొంటున్నారంటే చాలా భద్రత ఏర్పాట్లు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం అనేది చాలా జనరల్ థింగ్. బట్ ఈసారి ఆ భద్రత ఫెయిల్ అయిందన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. మనం చూస్తున్నాము. దానికి సంబంధించి మన ప్రధాని మోదీ కూడా స్పందించడం జరిగింది. ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ స్పందించడం జరిగింది. ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. దానికి సంబంధించి మనం ఆ ట్వీట్ చూస్తున్నాము. అయితే ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అలాగే ఆ దేశ తొలి మహిళ మెలానియా అండ్ అట్ ది సేమ్ టైం ఆ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా పాల్గొన్నారు. అయితే వారిపై దాడి జరిగిన సిచ్యువేషన్ మనం చూసాము. అయితే ఈ దాడి నుంచి వాళ్ళు ముగ్గురు తప్పించుకున్నారు. సురక్షితంగా బయటపడడంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అండ్ అట్ ది సేమ్ టైం వారు సురక్షితంగా ఉండాలని కూడా కోరుకున్నారు ప్రధాని మోదీ. దానికి సంబంధించిన ట్వీట్ మనం చూస్తున్నాము. Yes, relief to learn that President Trump and the First Lady and Vice President are safe and unharmed following the recent security incident at a Washington, D.C. hotel. I extend my best wishes for their continued safety and well-being. Violence has no place in a democracy and must be కండెమ్డ్ అని కూడా చెప్పారు ప్రధాని మోదీ. సో వైలెన్స్కి ఎలాంటి స్కోప్ లేదు ఒక డెమోక్రటిక్ కంట్రీలో అని క్లియర్గా ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ట్వీట్ కూడా మనం చూస్తున్నాము.